హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ కిడ్స్ తెలుగు. సో ఇవాళ వచ్చినప్పటికీ మనం నిన్న అరే డిక్లరేషన్ చూసాము. ఇవాళ అరే ఇనిషియలైజేషన్ చూస్తాం. ఆల్రెడీ మనం ఇనిషియలైజేషన్ చూసాము, విత్ సైజ్ చూసాం. సో ఇక్కడ వితౌట్ సైజ్ చూద్దాం. మనం నిన్న తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయారు, ఇప్పుడు ఆ వాల్యూస్ నేను యాక్సెస్ చేయాలనుకోండి. సో వాల్యూస్ మనం ఎలా యాక్సెస్ చేస్తామో ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. అది మీకు నెక్స్ట్ వీడియోలో అంటే యాక్సెసింగ్ ఆఫ్ ది ఎలిమెంట్ అలా చేయాలనుకో మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అంటే అరే యాక్సెసింగ్. సో ఇవాళ వచ్చే అరే ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్ వచ్చినప్పటికి ఎలా చేస్తామంటే జస్ట్ ఏం లేదు, నేను ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇంత మెయిన్ తీసుకున్నాము. సో ఇంత మెయిన్ తీసుకున్నాము. మనం ఏం చేద్దామంటే ఇంటర్నెట్ డేటా టైప్లో మనం యాడ్ ఇంటర్నెట్ సేమ్ నేను తీసుకున్నట్టు తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో చూసారా సైజ్ ఇస్తున్నాము, మనకు ఎంత కాదు సైజ్ ఇస్తున్నాము. దాంతోపాటు ఈక్వల్ టు పెట్టి ఈ కర్లీ బేసిస్లో మనం వాల్యూస్ ఇస్తున్నాం, 10, 20, 30. సో ఇలా వాల్యూస్ మనం ఇస్తున్నాం. అది వితౌట్ ఇక్కడ చూడండి క్యార్ ఇచ్చాను, క్యార్ యాడ్ క్యార్ 20 అని ఇచ్చాను. అంటే స్ట్రింగ్స్ ఉంటాయి, 20 క్యారెక్టర్ వాల్యూస్ 20 ఉంటాయి. చికెన్ మీద స్టోర్స్లో ఇచ్చుకుంటారు. ఏమి సో మీరు వాల్యూస్ ఇచ్చుకుంటారు. మీరు వాల్యూస్ ఇచ్చారు, కొన్ని మీరు ఇంటికి తీసుకుందాం. ఇంటికి తీసుకుందాం ఇంటికి తీసుకున్నాక మనం ఏం చేద్దామంటే సైజ్ ఇవ్వకుండా మనం ఏం చేద్దాం, 20, 30, 40, 50 అని ఇచ్చాం. మరి సైజ్ ఇవ్వలేదు కదా, అది ఏమి తీసుకోదా, మెమరీ లాస్ ఏమైపోద్దా, మీరు టీవీ ఎర్రర్ చూపిస్తుంది మీరు అనుకుంటారు. కానీ మీకు ఎర్రర్ అనేది చూపించదు. బికాస్ మీరు 5 వాల్యూస్ ఇచ్చారు, 5 వాల్యూస్ ఇచ్చారు. సో మన సైజ్ ఏమంటుంది, ఫిక్స్డ్ వాల్యూ 5 అనుకుంటుంది. అంటే లోపల కంపైల్ చేసినప్పుడు ఈ వాల్యూస్ యొక్క సైజ్ అరే సైజ్ వచ్చినప్పుడు 5 అని అది లోపల ఇనిషియల్గా ఫిక్స్ చేసుకుంటుంది. ఇనిషియల్గా ఈ కంపైలర్ వీళ్ళు ఫిక్స్ అన్నమాట. కంపైలర్ అనేది ఫిక్స్ చేసుకుంటే సో అరే సైజ్ 5 ఇవ్వడానికి తీయడు. సో ఆడిచ్చిన వాల్యూస్ ప్రకారం మనం సైజ్ ఫిక్స్ చేసుకున్నామని 5 అనేది పెట్టుకుంటాం. అది ఇనిషియలైజేషన్, అరే ఇనిషియలైజేషన్. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. మన ఎక్స్ప్లెనేషన్ ఎక్కడైనా తప్పులు ఉన్నాయి చెప్పడం మర్చిపోయినా ఐఎమ్ రియల్లీ సారీ. బికాస్ కొంచెం అంటే నేను చదివింది గుర్తు తెచ్చుకుని మళ్ళీ చేస్తున్నాను అసలు. సో ప్రాక్టీస్ ఏమి ఉండదు. సో డైరెక్ట్గా చెప్పేస్తున్నాను అనమాట. అంటే మంచిదే చెప్తున్నాను, కానీ అటు ఇటుగా పాయింట్స్ మిస్ అయిపోవచ్చు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ టైం నుంచి అసలు ఏ తప్పు జరగకుండా మీ ముందుకు వస్తాను. సో అట్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.